సుహాస్, రుహానీ శర్మ, విరాజ్, కార్తిక్ రత్నం మెయిన్ లీడ్ రోల్లో ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో వెంకటేష్ రావు బల్మూరి నిర్మాతంలో తెరకెక్కిన సినిమా శ్రీరంగ నీతులు. నిర్మాత ధీరజ్ మోగినేని ఈ సినిమా నేడు ఏప్రిల్ 11న విడుదల చేశారు. 3 వేరువేరు కథలతో అథాలజీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. కథ విషయానికి వస్తే ఇందులో 3 కథలు ఒకేసారి నడుస్తుంటాయి. మొదటి కథలో శివ సుహాస్ హైదరాబాద్ లోని ఓ బస్సీలో ఉంటూ సామ్సంగ్ లో టెక్నీషియన్ గా జాబ్ చేస్తూ ఉంటాడు. బస్సీలో కుర్రాళ్ల మధ్య గొప్పగా ఉండాలని, వేరే కుర్రాళ్ల గ్యాంగ్ మధ్య బిల్డప్ కొట్టాలని ఆ ఏరియా రాజకీయ నాయకుడితో ఫోటోలు దిగి బ్రతుకమ్మకు గ్రౌండ్ లో పెద్ద ఫ్లెక్సీ వేయిస్తాడు. తెల్లారేసరికి ఆ ఫ్లెక్సీ ఉండదు. ఆ ఫ్లెక్సీ వేరే గ్యాంగ్ చించేశారని తెలుస్తుంది. దీంతో వాళ్లతో గొడవ పెట్టుకోవాలని చూడాలని చూస్తాడు శివ. మళ్ళీ ఫ్లెక్సీని వేయించాలని చూస్తాడు. ఇక రెండో కథ ఇందు వరుణ్ ప్రేమికులు. ఇందు తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పటానికి భయపడుతుంది. అంతలో ఇంట్లో వాళ్ళు ఒక పెళ్లి సంబంధం ఓకే చేస్తారు. అదే సమయంలో ఇందుకు తాను ప్రెగ్నెంట్ అని అనుమానం వస్తుంది. ఇంట్లో చెప్పలేక లేచిపోయి పెళ్లి చేసుకోలేక వరుణ్ ఇందు మధ్య ఓ గొడవ జరుగుతుంది. ఇక మూడో కథ కార్తిక్ లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని ముందు సిగరెట్ గంజాయి అలవాటు అవుతాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతాడు. అనుకోకుండా కార్తిక్ తమ్ముడు మొక్కలతో ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందులో ఉన్న గంజాయి మొక్కను పోలీసులు కనబడి వాళ్ళ ఇంటికి వెళ్తారు. పోలీసులు భయంతో కార్తిక్ ఆ గంజాయి మొక్కలు తీసివేసి పారిపోతాడు. కార్తిక్ తండ్రి అతన్ని ఎలాగైనా బాగు చేయాలని ట్రై చేస్తాడు. మరోవైపు పోలీస్ కార్తిక్ కోసం వెతుకుతూ ఉంటారు. మరి ఈ 3 కథల్లో ఏమైనా సంబంధం ఉందా? శివ మళ్ళీ ఫ్లెక్సీ వేయించాడా? శివ వేరే గ్యాంగ్ తో గొడవ పెట్టుకున్నాడా? ఇందు వరుణ్లు ఒక్కటవుతారా? ఇందు ప్రేమ విషయం ఇంట్లో చెప్తుందా? కార్తిక్ పోలీసులకు దొరుకుతాడా? కార్తిక్ మామూలు మనిషిగా మారతాడా అనేది తెరపై చూడాలి. సినిమా ఇన్ డీటెయిల్ గా చెప్పాలంటే 3 కథల్లో అథాలజీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కించారు. 3 కథలు ఒక్కసారిగా సాగుతుంటాయి. ఈ 3 కథలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా స్క్రీన్ పై బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో అసలు ఈ 3 కథలేంటి, ఎందుకు అనే క్లారిటీ వచ్చేస్తుంది. సినిమాలో కామెడీతో మాత్రం మెప్పించారు. కొన్ని చోట్ల ఫుల్ గా నవ్వుకోవచ్చు. క్లైమాక్స్ లో ఎమోషనల్ ని వర్కౌట్ చేయాలని చూశారు. కానీ క్లైమాక్స్ లో ఏదో 4 మంచి మాటలు చెప్పి సడన్ గా అయిపోతుంది అనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. అలాగే కార్తిక్ అసలు ఎందుకు ఇలా తయారయ్యాడు అనేది ఇంకొంచెం క్లారిటీ ఇస్తే బాగుండేది. మనిషి సమాజాన్ని చూస్తూ వేరే వాళ్ళతో తనని పోల్చుకుంటూ గొప్పకు పోతాడని, ఉన్న దాంట్లో బ్రతకడానికి ఇష్టపడడు అని, లైఫ్ లో మనకు నచ్చినవి నాకు కావాలంటే ధైర్యం చేయాలి, ఫెయిల్ అయినా వదిలేయకుండా మళ్ళీ ప్రయత్నించాలని ఒక మంచి కథతో శ్రీరంగ నీతులు తెరకెక్కించారు. మొత్తంగా శ్రీరంగ నీతులు జీవితం గురించి, జీవితంలో ఎలా ఉండాలి అని 3 కథలతో చక్కగా చూపించారు. ఈ సినిమాకి రేటింగ్ 2.5 out of 5.